మరి ఎందుకు మానవుడు భక్తి విడిచిపెడుతున్నాడు? ఎందుకు మానవుడు ప్రార్థన జీవితాన్ని విడిచిపెడుతున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఓర్ప దేవుని సన్నిధిలో నడిచింది కానీ దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు తెలుసని భ్రమలో పడి లోకములో ఉన్న వాటిని, లోకాశలను, వ్యర్థమైన వాటిని ప్రేమించింది. కానీ రూత్ అయితే ఐ టు ద రిజెక్టెడ్, నాకు అవసరము లేదంది. ఈరోజు అనేకమైనవి కావాలి అనుకున్న వాళ్ళు దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు. నాకు దేవుడు కావాలి, నేను దేవుని చిత్తం చేయాలి, దేవుని ఉద్దేశ ప్రకారంగా నడవాలి అనుకునే వాళ్ళు మాత్రం దేవుళ్ళకి ముందుకు వెళుతున్నారు. దేవుని కోసం అది చేయాలి, దేవుని కోసం ఇది చేయాలి అనుకునే వాళ్ళు పడిపోతున్నారు. ఎక్కడో ఉంటున్నారు, ఏ స్థలాల్లో ఉంటున్నారో, ఏ పొరపాట్లు చేస్తున్నారో, ఎటువంటి విషయాల్లో బలహీన పడిపోతా ఉన్నారో, ఇది చెయ్యొచ్చో ఇది చెయ్యకూడదో నిర్లక్ష్య వైఖరిలో ఉంటా ఉన్నారు. రూతుకి అవకాశం వచ్చింది, రూతుకి లోకంలో తిరిగే అవకాశం వచ్చింది. కానీ దేవుణ్ణి అంటుకట్టుకొని తిరగటం ప్రారంభించింది. ఈనాటి కాలంలో పట్టుకోవలసిన చెయ్యి పట్టుకోకుండా, వెంబడించాల్సిన దేవుణ్ణి వెంబడించకుండా వ్యర్థమైన దాన్ని అనుసరించి నాశనం అయిపోతున్న ఈ తరములో నువ్వు పరిగెత్తుతున్న గమ్యమేంటి? నీ విధానం ఏంటి? నీ సిద్ధాంతం ఏంటి? ఆలోచించావా? ఓర్ప కూడా దేవునితో నటన చేయటం ప్రారంభించింది. దేవుని ముసుగులో అందరిని నమ్మించటం ప్రారంభించింది. నాది కూడా ఒక భక్తే, నేను కూడా ఒక భక్తి కలిగిన దానినే అని నమ్మించింది. ప్రియులారా, రూతు కంటే కూడా ఎక్కువగా భక్తి ప్రారంభించింది. ఆలోచించారా? సరైన భక్తి చేయకపోవటం వలన మార్గం తప్పిపోయింది. నువ్వు తప్పిపోయావా? నీ అడుగులు ఎక్కడున్నాయి? దేవుడు హెచ్చరికిస్తున్నాడు. నీ అడుగులు ఎక్కడున్నాయి? నీ సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? నీ ఉద్దేశాలు ఎక్కడున్నాయి?